హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాతకతో ముచ్చట్లు. మనము తిరుపతి బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాం కదా. ఇది 3వ రోజు అండి. 3వ రోజు పొద్దున్నే ఇంకా మనం లేచి గుడ్ మార్నింగ్ చెప్పేసి స్వామివారికి ఒక దండం పెట్టుకొని ఇంకా స్నానాలు రెడీ అవ్వడాలు అన్నీ చేసేసాము. ఎందుకంటే తొందరగా చేస్తుంది రూమ్ చెక్అవుట్ చేయడానికి. 8 o'clock వరకు రూమ్ మనం ఖాళీ చేయాలి కాబట్టి ఇంకా తొందరనే 8 లోపలనే మేము రెడీ అయిపోయాము. మా చిన్న బాబుకి ఇలా రెడీ చేశాను నేను. మా బాబుకి పంచ కట్టించాను. కుర్తా పంచ కండువాతో రెడీ చేసుకున్నాను. మా బాబు ఎలా ఉందో, వాడి డ్రెస్ ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము. ఇక్కడ నుంచి తిరుపతి ఇక్కడ నుంచి టిఫిన్ చేసుకొని బయటకు రూమ్ అయితే చెక్అవుట్ చేసే టైం. ఇంకా రూమ్ ఖాళీ చేసామంటే కొంచెం ఫొటోస్ అయితే కావాలి కదా మనకి. అలా నేను మా పిల్లలు ఫొటోస్ కొని తీసుకున్నాము ఇక్కడ హోటల్లో గుర్తుగా ఉంటాయని. పింక్ కలర్ అంటే చాలా ఇష్టం నాకు. ఇవి కొత్త డ్రెస్సెసే ఉంటాయి నాకు. అయితే డ్రెస్సెస్ తీసుకెళ్ళాను, శారీస్ ఏం క్యారీ చేయలేదండి నేను. ఇంకా బయటికి వచ్చాక ఫోన్లో టికెట్స్ అనేది చెక్ చేసుకుంటున్నాము. ఫోన్ మాత్రం లోపల అలాట్ లేదు కాబట్టి టికెట్స్ జిరాక్స్ తీసుకున్నాము. అదే డిస్కషన్ అవుతుంది ఇక్కడ. ఫోన్ మనకు లోపల అలాట్ ఉండదు కదా, అందుకోసమే జిరాక్స్ చేసుకొని టికెట్స్, ఫోన్స్ అవన్నీ ఇంకా కార్లోనే పెట్టేసి వెళ్ళాము మేము. మా వారు వైట్ కుర్తా పైజామా వేసుకున్నారు. మా చిన్న అబ్బాయికి పంచ కట్టించాము. మా పెద్ద అబ్బాయి కూడా కుర్తా పైజామా వేసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి హోటల్ నుంచి టిఫిన్ చేయడానికి బయలుదేరుతున్నామండి. ఇలా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మార్నింగే మనం రెడీ అయ్యి బయటికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుంది కదా, ఫ్యామిలీతో పాటు. చాలా బాగుండే అసలు. మాకు 10 o'clockకి లోపలికి ఎంట్రీ అవ్వాలండి. కళ్యాణం టికెట్స్ ఉన్నాయి, అక్కడి నుంచి దర్శనం టికెట్ కూడా ఉంది. అందుకే తొందరనే ఫస్ట్ టిఫిన్ చేసుకొని లోపలికి వెళ్దామనేసి అనుకున్నాం మేము. ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు మాతో పాటు అని మేము కూడా ఉన్నాం కాబట్టి కొంచెం టిఫిన్ చేసుకొని వెళ్తే బాగుంటుంది, మళ్ళీ లోపల ఇబ్బంది పడకుండా ఉంటుందనేసి డిసైడ్ అయ్యి ఇక్కడ టిఫిన్ చేసుకోవడానికి వచ్చాము. మా అందరి ఫేస్లలో ఆనందం చూసారండి. ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడ నేను ఒక ఏనుగు చూపించాను, చూసారు కదా. మేము వచ్చినప్పటి నుంచి 3 days కంటిన్యూగా ఈ ఏనుగుని చూస్తూనే ఉన్నామండి. వస్తూ పోతూ ఇంకేమన్నా కానీ ఒక్కసారి నా ఏనుగు దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా లాస్ట్కి ఇంకా డిసైడ్ చేసుకొని వెళ్ళాము. అక్కడ వాళ్ళకు కొంచెం డబ్బులు ఇస్తే ఇలా ఏనుగు మనకు ఆశీర్వదిస్తుంది. అలా ఫ్యామిలీ మొత్తము ఆశీర్వాదం తీసుకున్నాము. ఇక్కడే ఇంకా టిఫిన్ చేసాము అందరం. ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళు చేసుకొని ఇంకా పిల్లలకు అదే చెప్తున్నాం, అందరూ ఒక దగ్గర ఉండండి, హడావిడి పడకండి, లోపల జనాలు ఉంటుండొచ్చు, ఎలా ఉంటుందో అనేసి అన్నాం. ఎందుకంటే పిల్లలు
చాలా చిన్న వాళ్ళు ఉన్నారండి మాతో పాటు. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ లోపలికి మేము 9 o'clockకి ఎంట్రీ అయిపోయామండి. స్వామివారికి ఎంత బాగా ఎంత సంతోషంగా కళ్యాణం చేయించాము. అలానే దర్శనం కూడా చాలా బాగా అయింది. లడ్డూ తీసుకొని గేట్ నెంబర్ 4కి వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ మా ఫోన్లు మాకు వచ్చేసాయి. డ్రైవర్ గారి దగ్గరే పెట్టాము. లగేజ్, ఫోను, బ్యాగ్స్ అన్నీ కార్లోనే పెట్టాం కాబట్టి ఇక గేట్ నెంబర్ 4 కాడికి వచ్చినాకల్లా డ్రైవర్తో ఫోన్లు తీసుకున్నాము. గేట్ నెంబర్ 4కి ఎదురుగానే మ్యూజియం ఉంటుందండి. ఇది మ్యూజియం, కానీ మా దగ్గర ఇంకా టైం లేదు. మేము బయటికి వచ్చే వరకు 4 అయ్యిందండి. మార్నింగ్ 9 o'clockకి మేము లోపలికి ఎంట్రీ అయితే 4కి బయటికి వచ్చేసాము. మాకు 7 o'clock బస్సు ఉంది. రిటర్న్ బస్ 7 o'clock ఉంది. ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి మా దగ్గర డైరెక్ట్ ఇంకా మళ్ళీ కిందికి వెళ్ళిపోయి కిందనే ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసుకొని మళ్ళీ 7 o'clockకి బస్ దగ్గర ఉండాలి అని అనుకున్నాము. ఇంకా మిగతా ఎక్కడికి వెళ్ళలేదు. మా కిందికి రావడానికి 1 hour టైం పడుతుందని అన్నారు డ్రైవర్ గారు. కిందికి వస్తుంటే మాత్రం కొంచెం బాధగా అనిపించింది. అసలు ఎంత సంతోషంగా, ఎంత బాగా, ఎంత హ్యాపీగా ఉన్నాము అక్కడ. ఆ గోవింద నామాలు వినుకుంటూ అడుగడుగున చాలా సంతోషంగా, చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా మనసులో అయితే భగవంతుడితో ఇదే అనుకున్నాను, స్వామి అందరినీ చల్లగా చూడు, మంచిగా చూడు, అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు, ధైర్యాన్ని, శక్తిని ఇవ్వు, అందులో మమ్మల్ని కూడా మంచిగా చాలా బాగా చూసుకో స్వామి, మళ్ళీ వీలైతే తొందరలోనే మళ్ళీ వస్తాము అని దండం పెట్టుకొని ఇంకా కిందికి బయలుదేరాము. అంతే కదండి. కళ్యాణం చేయిస్తే మాత్రం ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా అనిపించిందోనండి. ఒక 1.5 hour అసలు కదలకుండా అలానే కూర్చున్నాము. ఫోన్లు అలాంటివి ఏమి లేవు మా దగ్గర. అసలు ఈ మధ్యలో ఎంత బిజీ లైఫ్ అయిపోయింది కదా, ఫోన్లు ఏం లేవు. అసలు మొత్తం ధ్యానం మొత్తం స్వామివారి మీద పెట్టి ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా అసలు గడిచిందో టైం అయితే. మేము బయటికి 4 o'clock వచ్చినాం. అసలు మాకు టైమే తెలియలేదు. అందరూ కూడా తిరుపతికి వెళ్ళాలి, స్వామి దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి కోరికలు నెరవేర్చాలి ఆ భగవంతుడు. కానీ ఎండాకాలం కొంచెం ప్లాన్ చేసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్త, ఎండలు చాలా ఉన్నాయి. పైనుంచి మొత్తం తిరుపతి సిటీ చూస్తే ఇలా ఉందండి. ఎంత పెద్ద సిటీ కదా, చాలా బాగుండే. పైనుంచి చూస్తే చాలా బాగా అనిపించింది. ఇక్కడ కొండపైన స్వామివారి వాహనం ఉంటుంది కండి, గరుడవారు. ఆయన చెక్కినట్టుగానే ఉందండి కొండ మీద. అది చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు చూడండి మీరు, సేమ్ గరుడాల వాళ్ళే. మనం వెళ్ళేటప్పుడు స్వామి ఫేస్ కనిపిస్తుంది, వచ్చేటప్పుడు మనకు కొండపైన ఇలాగా గరుడవంతుడు కనిపిస్తాడు. అసలు ఎంత బాగుందో కదా. ఇలాంటి ఆశ్చర్యాలన్నీ తిరుపతిలోనే ఉంటుండొచ్చండి. చూస్తే మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. ఆ కొండ వెనకల సూర్యుడు వెలుతురులో ఆ దృశ్యం చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు. మీరు కూడా మాతో పాటు చూసి సంతోషిస్తారని ఈ వీడియో పెడుతున్నాను. తప్పకుండా చూడండి. ఇంకా మీరు కూడా ఎప్పుడన్నా వెళ్తే ఇలా చూసారో అది కూడా చెప్పండి నాకు. ఇంకా సిటీ కిందికి అయితే వచ్చేసాము. మేము కొండపై నుంచి కిందికి వచ్చేసాము.
ఇప్పుడు సాయంకాలం 5 అవుతుందండి. ఎండలు మాత్రం చాలా ఉన్నాయి. నేను పదే ఎండలు ఉన్నాయి అని అంటున్నానంటే స్టార్టింగ్లోనే ఈ రేంజ్లో ఉన్నాయండి. కొంచెం మేలో పిల్లలకు హాలిడేస్ ఉన్నాయని ఎవరన్నా ప్లాన్ చేసేవాళ్ళు వెళ్ళండి తప్పకుండా, కానీ అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇంకా లంచ్ కనేసి మేము ఇక్కడ హోటల్లో ఆగాము. హోటల్ పేరు వచ్చి గ్రీన్ మెరిడియన్ వెజ్ రెస్టారెంట్ అండి. 3 days అయిందంట హోటల్ ఓపెన్ అయ్యి. చూడ్డానికి మాత్రం హోటల్ చాలా బాగుండే. మరి జనాలు రద్దీ ఫుల్గా అయితే లేరు, కానీ హోటల్ మాత్రం చాలా బాగుండే. ఫుడ్ కూడా చాలా అమేజింగ్గా ఉండే. ప్యూర్ వెజ్ హోటల్. సెంట్రల్ ఏసీ ఉండే, చాలా రిలాక్సింగ్గా ఉండే. పిల్లలు కూడా కొంచెం చిల్ అయ్యారు, మేము కూడా చాలా బాగా చిల్ అయ్యాము. హోటల్లోనే కొద్ది పర్మిషన్ తీసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు భోజనం చేస్తే చాలా మంచిగా అనిపించింది, రిలాక్సింగ్గా ఉండే. ఇంకా జస్ట్ బయలుదేరదామని బయటికి రాగానే హోటల్ పక్కనేనండి, హోటల్కి ఆల్రెడీ టచ్ అయ్యే ఉంది, ఒక మంచి సూపర్ మంచి షాప్ అనేది ఉందండి. అసలు ఎంత బాగుండేనో. నాకు లాస్ట్ మినిట్లో చూసాను నేను. టైం చాలా అంటే చాలా తక్కువ ఉండే, కానీ ఎంత బాగుందో ఆ షాపు. నాతో పాటు మీరు కూడా చూడండి. ఇంక ఇక్కడ స్వామివారు ఎంత పెద్ద విగ్రహం పెట్టారు. ఆ చెట్లు అనేటి న్యాచురల్ అండి, అసలు చాలా బాగుండే. ఒకసారి షాప్ చూడండి. ఈ షాప్ కూడా ఓపెన్ అయ్యి 3 days అవుతుందండి. ఈ రోజుకి నేను వీడియో తీసుకున్న రోజుకి 3 days. ఇంకా వాళ్ళు సర్దుతూనే ఉన్నారు, కానీ ఐటమ్స్ మాత్రం ఎంత అంటే ఎంత బాగున్నాయంటే అసలు సూపర్ అండి. మీరు తిరుపతికి కానీ వెళ్తే ఏదైనా మంచి సామాన్ తీసుకోవాలి, స్వామివారి విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు, ఇంకా మనకు కావాల్సిన విగ్రహాలు బ్రాస్వి కానీ కొంచెం షోకేస్ సామాన్ కానీ డెకరేషన్ సామాన్ కానీ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ షాప్కి మాత్రం ఒకసారి విజిట్ చేయండి. మనం కిందికి వచ్చాక కిందనే ఉంటుంది ఇది షాపు. అసలు విగ్రహాలు అయితే కళ ఎంత బాగుందండి, చెక్కడం మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్క సైజులో ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు. కొంచెం రేంజ్ కూడా ఉన్నాయనిపించింది నాకు, రేటు కూడా అలానే ఉంది, కానీ చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ సూపర్గా ఉండే అండి. అసలు కామాక్షి దీపాలు అయితే ఎంత బాగున్నాయండి. కామాక్షి దీపంలో మనకు ప్రతి ఒక్క అమ్మవారి దీపాలు ఉన్నాయి. అందులో వెయిట్ కూడా చాలా బాగుండే, క్వాలిటీ అయితే సూపర్ ఉండే. ఇంకా స్వామి విగ్రహాలు, ఇంటికి కావాల్సిన కొన్ని డెకరేషన్ బొమ్మలు కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగుండే. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నా దగ్గర చాలా తక్కువ టైం ఉన్నా కానీ చాలా హడావిడిగా వీడియో తీశాను. రెడ్ శాండిల్ వుడ్ తో చెక్కిన బొమ్మలు అసలు ఎంత బాగుండేనో. మనం తిరుపతి వెళ్తే ఇలాంటివి ఏమన్నా జ్ఞాపకార్థంగా తెచ్చుకోవాలన్నా, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా చాలా బాగుండే తెలుసా. మనకి ఎప్పటికీ ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పటికీ గుర్తుగా ఉండిపోతాయి ఐటమ్స్. తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చామని అంత బాగుండే. క్వాలిటీ అయితే చాలా బాగుండే. చాలా డిఫరెంట్ పీసెస్ ఉన్నాయండి. ఇలా చూసారా, ఇది శాంపుల్ మాత్రమే. మీకు ఒక మంచి సర్ప్రైజ్ చూపిస్తాను చూడండి. నేను షాప్ నేమ్ వచ్చి శ్రీ బాలాజీ ఎంపోరియం అండి. కరెక్ట్ అడ్రస్ మీ స్క్రీన్ షాట్ తీసుకొని సెర్చ్ చేసుకోండి. షాప్ మాత్రం చాలా బాగుందండి. ఈ షాప్ కింద కూడా ఉంది. కింద ఓపెన్ ఈ రోజుకి 3rd డేనే, 3వ రోజు మాత్రం పైన కూడా ఉన్నాయండి ఈ షాపు.
మీరు ఎక్కడన్నా పర్చేసింగ్ చేయొచ్చు. ఇంకా వాళ్ళ దగ్గర చాలా సామాన్లు ఉండే, వాళ్ళు ఇంకా సర్దుతూనే ఉన్నారు. చూసారా, సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఇది చూడండి. అస్సలు ఇది చూసి నేను లోపలికి ఎంట్రీ అయ్యాను. ఎంత అంటే ఎంత బాగుంది తెలుసా. యాంటిక్లో ఉన్నాయండి సామాన్ మాత్రము. విల్లా కానీ డూప్లెక్స్ కానీ మంచిగా కొంచెం యాంటిక్ డెకరేషన్ చేసుకోవాలంటే ఇలాంటి సామాన్లు ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇలాంటి సామాన్లతో ఇల్లు డెకరేషన్ చేసుకోవాలని ఎంతమంది కోరిక ఉంటుంది కదా. నాకు కూడా చాలా ఇష్టం. చూశాను నేను. ఆ అబ్బాయి కూడా షాప్ అడ్రస్ చెప్తున్నాడు, కాకపోతే అక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉండే అండి. నాకు కాపీ రైట్స్ వస్తాయని నేను కొద్దిగా వాయిస్ కట్ చేశాను. మీకు కరెక్ట్ షాప్ అడ్రస్ మన కొండపైన కూడా ఉంది, తిరుమలలో కూడా. తిరుమలలో వచ్చి మనకు నందకం ఆపోజిట్ రాయలసారంగి పక్కన ఉంది. రాయలసారంగి పక్కన అది ఒకటి ఉంది. ఫస్ట్ బ్రాంచ్ నిన్ననే ఓపెన్ చేశాను. అది పైన వచ్చి 1 year ఓపెన్ చేసి. చాలా బాగున్నాయి కదా. వాచ్, గన్ను, ఇలాంటి సామాన్తో మనం ఇల్లు డెకరేషన్ చేస్తే చాలా యాంటిక్గా రాయల్గా లుక్ వేసి చాలా అంటే చాలా బాగుంటాయి. అస్సలు నేను చూసి వెళ్ళింది వీటినే, కానీ చాలా బాగున్నాయి. ఇలాంటి ఎన్నో సామాన్లు ఉన్నాయంట వాళ్ళ దగ్గర. చూసారా, చాలా బాగున్నాయి కదా. ఈ వీడియో మాత్రం తప్పకుండా ఇల్లు డెకరేషన్ చేయాలనుకున్న వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది. తప్పనిసరి చూడండి. తిరుపతికి వెళ్తే మాత్రం ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు తప్పకుండా కొనండి. నేను బయటికి వెళ్ళి చూపిస్తున్నాను. షాపు, హోటల్ అన్నీ పక్క పక్కనే ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి మనం బస్ స్టాప్కి బయలుదేరాము. తిరుపతి సిటీ చాలా పెద్దదేనండి. మెట్రో, బ్రిడ్జ్, రోడ్స్ చాలా బాగున్నాయి తిరుపతిలో. చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. నీట్గా కూడా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం సాయంత్రం పూట కదా, కొద్దిగా చల్లబడ్డది, హాయిగా ఉండే. సిటీ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా మనం మన బస్ దగ్గరికి వచ్చేసాము. వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళాము, వచ్చేటప్పుడు బస్లో వచ్చామండి. కంప్లీట్ స్లీపర్ బస్లో. ఫుల్ టైర్డ్ అయిపోయాము, అందరం పడుకున్నాము. మీకు మా తిరుపతి బ్లాగ్స్ ఎలా ఉన్నాయండి? నచ్చినాయా? తిరుపతి బ్లాగ్స్ అన్నీ నచ్చినాయా? చూసారా? ఎంజాయ్ చేశారా? ఎలా ఉన్నాయో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైం మళ్ళీ తొందరలోనే వెళ్ళి ఇంకా బాగా మీరందరూ చూసేలాగా వీడియోస్ తీసి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఇంకా మనం ఇంటికి వచ్చేసాము. తెల్లవారి చూసే వరకు హైదరాబాద్లో ఉన్నాము. ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ మన ఊరు, మన సిటీ అంటే ఆ ఆనందమే వేరు కదా. ఇక్కడ నుంచి మళ్ళీ మన రొటీన్ బ్లాగ్స్ మీరు చూస్తారు. మా తిరుపతి ట్రిప్ బాగుందండి. మళ్ళీ మంచి మంచి వీడియోస్తోని మీ ముందుకు మళ్ళీ వస్తుంటాను.
మీరందరూ మా వీడియోస్ చూడండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలో ఇలానే రొటీన్ బ్లాగ్స్ కూడా ఉంటాయి, కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. తప్పకుండా చూడండి. బాయ్ అండి.